లావుగా ఉన్నాడని చెప్పి నన్ను తిడుతున్నాడు. నేను అసలు అలా నా గౌతమి ఎప్పుడు అందంగానే కనిపించింది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు బాడీ షేవింగ్ చేశారు, బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ లావ్ అయిపోయింది, వెయిట్ గెయిన్. ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, అది పెట్టొచ్చుగా. ఇన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఒక్క నిమిషం అండి, అక్కడ దగ్గర మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేయండి. ఆమె రీతు చౌదరి మీరు కలిసి లిఫ్ట్ లోంచి బయటకు వస్తారు. ఒక నిమిషం అండి, అసలు ఆమె రీతు చౌదరి కాదు. ఎన్ని గంటలకంటే వాళ్ళిద్దరు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చే వీడియో? ఏమో ఇది కాదు మీ రెగ్యులర్ గా మీ ఫ్లాట్ కి వస్తూ ఉంటుందా రీతు చౌదరి? సార్ ఒక నిమిషం సార్, వేరే వాళ్ళ టాపిక్ గురించి వద్దు. ఇప్పుడు ఒక్కసారి జనానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే, ఫ్రెండ్ అని చెప్పా, ఫ్రెండ్ గా మీ ఫ్లాట్ కి వస్తుంది ఆవిడ, ఫ్రెండ్ గా వస్తారు, మీ ఇద్దరు మధ్య వీడియోలు ఉన్నాయని చెప్తుంది. బయట పెట్టుకోవచ్చా? మొహాటం ఏం లేదా మీకు? మొహాటం ఏమీ లేదు, పెట్టుకోమానండి. ఓకే, రెండోది ఎప్పుడంటే 12:32 అది వేరే అమ్మాయి కాదు, ఇక్కడ రీతు చౌదరి కదా ఈవిడ. 12:32 సాటర్డే ఆగస్టు 2025, డేట్ ఏంటో కనపట్లేదు. ఓకే, సో 12:32 మీ ఇద్దరే కదా అది. ఇది ఎవరండి? ఈ వీడియో ఎవరు? 4:23 ఒక్క నిమిషం పాజు నొక్కండి. నేను డిప్రెషన్లో వెళ్ళాను, బయటికి తీసుకెళ్లారు, ఓకే, తిరిగాం, ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు. రీతు చౌదరి కాదు. అయ్యో రీతు చౌదరి కాదు. జనాలందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్ నేను కూడా మొన్న చూపించా, గౌతమి చౌదరి మీ స్థానంలో కూర్చుని ఉన్నారు అక్కడ. నేను కూడా చూపించి ఇది దుర్మార్గం కాదు, ఇది అన్యాయం కాదా, ఇది తప్పు కాదా, ఇది కామాంధుడు కాదా అని చెప్పి నేను కూడా అడిగా. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే తెల్లారుజాము 4:23 రీతు చౌదరికి ధర్మ మహేష్ ఇంట్లో ఏం పని, ఒక ఆడపిల్లకి ఏం పని, నేను కూడా కోచింగ్ చేసి జనాలు కోచింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వండి. 4:23 ఉన్న వీడియోలో ఉన్న అమ్మాయి ఆమె కాదు, రీతు చౌదరి కాదు. అమ్మాయి వేరే వాళ్ళు. ఓకే, వేరే వాళ్ళు. ఆ అమ్మాయి తింటుంది కూడా హ్యాపీ డెంట్ డబ్బా ఒకసారి మీరు చూసుకోండి ఎట్లా ఉందో. ఓకే, దాని డ్రగ్స్ అని పెట్టారు, ఇంకా చాలా చేస్తారు. నేనేం చెప్పాను మీకు అందాక, నా కెరియర్ పోగొట్టేంత వరకు ఊరుకోడు మూర్తి, అప్పుడు వరకు ఇట్లాంటి బొచ్చుడు చేస్తారు. కాస్త అందరూ నమ్మకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయండి. ఈ 2 వీడియోలు క్లబ్ చేసి 12 గంటలకి 1 గంటకు 12:30 మీ ఇంటికి వచ్చింది, తెల్లారుజాము 4:23 బయటికి వెళ్ళింది, అర్ధరాత్రి టైంలోనే ఈ రూమ్కి వస్తుంది అనేది ఆవిడ చెప్తున్న మాట. 4 గంటల పాటు లోపల ఉంది అని అంటే ఆ వెళ్ళే వీడియో ఆవిడ కాదంటున్నారు మీరు. ఓ నాయన, అసలు ఒకసారి చూసుకోండి, ఈ అమ్మాయి వేరు, ఇట్లా మధ్యలో తలెత్తింది కదా, వేరు అమ్మాయి. ఓకే, ఈ వీడియోలో ఉన్నదండి ఆ అమ్మాయి. ఎందాక ముగ్గురు వస్తున్నాం కదా, అదే లిఫ్ట్ లో దిగి వేరే అబ్బాయి నేను. ఇప్పుడు ఆమె రీతు చౌదరి కాదు, కానీ అందరి ముందు ప్రొజెక్ట్ అవుతున్నది ఏంటంటే, సార్ ఈ ఇంటర్వ్యూలో సార్ మీకు ముందే చెప్పా, ఏ అబద్ధం చెప్పినా కుక్కజాజ్ వస్తాను సార్ అని చెప్తున్నా. అదే క్లారిటీ ఇప్పిస్తున్నా నేను. ఫస్ట్ వచ్చిన ఆవిడ రీతు చౌదరి, కానీ తెల్లారుజాము 4:30 వెళ్తున్న వీడియో ఆవిడ కాదు. ఈ అమ్మాయి రీతు చౌదరి. ఓకే, ఈ షర్టు ఆ ప్యాంటు ఓకే, వేరే అమ్మాయి వేరే అబ్బాయి. పాపం అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కండి. ఎంటైర్ సొసైటీలో ఏమైపోయిందంటే ఆవిడ మీ జీవితాన్ని నాశనం చేసిందండి, మీ కాపురాన్ని చెడగొట్టింది అన్నట్టు ప్రొజెక్ట్ అయిపోయిందండి. ఆ పిల్ల పోయి బిగ్ బాస్లో పాపం ఏదో తిప్పలబడి చేసుకుంటుంది. ఆ అమ్మాయి కాంటాక్ట్ లేదు. నేను అంతకుముందు కూడా ఆ అమ్మాయి కాంటాక్ట్ లేదు కదా, ఊరికే బిగ్ బాస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ధర్మకి గౌతమి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పేస్తుంది. అందరికీ తెలుసు నేను నా వాళ్ళకి ఆ అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టం, అండ్ నా కొడుకుని నేను ఎంత మిస్ అవుతున్నాను. ఓకే, మీ గౌతమి అంటే ఇష్టం. అండ్ ఈ అమ్మాయి కూడా అసలు నాకు ఫ్రెండే. ఈ అమ్మాయి వేరే ఒక ఆయన జాతకం ఆయన కూడా చూపించి అట్లా ఏదో మనకి ఒక డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కదా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేనేమన్నా బయటికి వెళ్ళా, ఈ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కలపొద్దు, బయట చేసుకుంటా. ఏం ఓపెన్గా చెప్పాను, తప్పే సెపరేట్ అయ్యాగా. బిగ్ బాస్ మీద కూడా ఎఫెక్ట్ పడిందండి, చాలా మంది ఓట్లు వేయట్లేదు ఆవిడకి. ఓకే, ఎందుకంటే ఇదే స్టూడియోలో నేను గౌతమిని అడిగా, ఏమనంటే గౌతమి గారు మీరు నాగార్జున గారికి ఏమైనా అప్పీల్ చేస్తారా, ఇలాంటి వాళ్ళని హౌస్లో పెడతారా అని అడిగాను నేను పాపం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడే తెల్లారుజాము 4 గంటలకు మీకేం పని అనేది నా డౌట్. నా ఫ్రెండ్స్ అందరికీ పాపం, మా అక్కకి, మా అమ్మకి, మా నాన్నకి చాలా సారీ. మా అక్క అఘోరా పూజలు చేసి చంపించేద్దామని చెప్పి మా అక్కని అంటుంది. వాళ్ళ అక్క గురించి నేను మాట్లాడవచ్చు, మా అక్క గురించి లేనిపోయిన ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. వాళ్ళ అక్క లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్న బూతులు తిట్టి అన్ని చేసింది. అన్ని మాట్లాడుతున్నా నేనేం మాట్లాడట్లేదు. ఎందుకు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అన్నీ ఓపెన్ చేపిస్తారు. నాకు తెలిసి వాళ్ళ అక్కే పాపం చేయలేదు, మీ అక్కే పాపం చేయలేదు, మీ నాన్న పాపం చేయలేదు, వాళ్ళ నాన్న పాపం చేయలేదు, వాళ్ళ అమ్మాయి తప్పు చేయలేదు, మీ అమ్మాయి తప్పు చేయలేదండి. వాళ్ళు ఎందుకు నిజానికి పాపం నాకే సిగ్గేస్తుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడడం, వాళ్ళు ఏం పాపం చేశారు మిమ్మల్ని కన్నా పాపానికి? మీ ఇద్దరి మధ్య గొడవ అది.
మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అందరు మూడు పిల్లల మధ్య వచ్చినట్టు మీ ఇద్దరి మధ్య వచ్చినాయి, నచ్చితే రేపు కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారు. సార్, ఇప్పుడు అవునా? నేను సార్, మధ్యలో పుడింగి కానీ నాకేం సంబంధం, సోకాళ్ళు ఇంకొకటికి వాడికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం, ఇక్కడ ఎవడో తీర్పిచ్చే జోక్యం, అసలు మీ వ్యవహారంలో జోక్యం చేసుకునే రైటే మాకు లేదండి సార్. 40 రోజుల నుంచి ఎందుకు సార్ అందుకే అదే నేను అంటున్నాను. మా అమ్మ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలి, అమ్మ ఆగమ్మా నేను మళ్ళీ నిలబడతానమ్మా అంటే ఏడుపు సార్. నా భయం వేస్తుంది, మా అమ్మకే అన్న ఇద్దామని ఏడుపు వస్తుంది నాకు. నాకు అసలు పద్దాకి ఏడితే ఏం మాట్లాడాలి నేను? మా అమ్మ నన్ను వాళ్ళ మా అమ్మ ఎప్పుడు అమ్మాయితో కలిసి ఉండమనే చెప్పేది. ఆఖరికి లైవ్ పెట్టి నన్ను బ్యాడ్ చేసినప్పటి నుంచి మా ఫాదర్ కూడా యాక్చువల్గా ఈయన ఏ మాట్లాడినా అప్పటి నుంచే మాట్లాడతాం. అప్పుడు ముందు వరకు అమ్మాయి అంటే ప్రాణం. కొడుకు ఎదవా అని చెప్పి లైవ్ పెడితే నాన్న సూపర్ అమ్మ అని చెప్తాడా లేదా తిడతాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను తిట్టట్లేదా? చైతన్య కుమార్ గారు, సత్యవతి గారు నన్ను తిట్టట్లేదా? నన్ను తిట్టలేదా? చైతన్య కుమార్ గారు అంటున్నారు మా విషయం ఎందుకు, నేను విషయం ఎందుకు, నేను పేకాట్లాడుకునే విషయం ఎందుకు, అది ఇదని చెప్తున్నారు. మరి ఆ అమ్మాయికి ఎందుకు? మా నాన్న సంగతే, మా అమ్మ సంగతే, మా అక్క సంగతే. ఆ అమ్మాయి ఎందుకు ఎత్తింది? మా నాన్న చెప్తున్నాడు, మా నాన్న అది ఇది అంటున్నారు. మరి మీ అమ్మాయి ఎందుకు చెప్పింది? మీరు కంట్రోల్ చేసుకోలేరా అంటున్నా. మీరందరూ కలిసి నన్ను చంపినా ఏం చేసినా నేను కొడుక్కి ఇస్తా. నేను లాస్ట్ టైం ఏదైతే చెప్పానో అవన్నీ ఓకే. బట్ బ్రాండ్ అమ్మాయికి ఇచ్చి డబ్బు కొడుక్కి వెళ్తా, ఆ అమ్మాయి చూసుకొని చాకరీ చేయాలనే టైపు, బిడ్డకి చాకరీ చేయాలనుకునే గొప్ప మదర్లు మాకు వద్దులే, కానీ నేను చాకరీ చేస్తా, నా కొడుక్కి ఇస్తా. అది రికార్డింగ్లో కూడా మీకు వినిపించా ఎందాక. ఓకే సార్. అండ్ ఒకటే చెప్తున్నాను, డ్రైవర్స్ కోసం కోర్టుకి వెళ్దాం, అక్కడ చూసుకుందాం సార్. ప్లీజ్ సార్, ఈ మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. నన్ను చేశారు అంతా, నన్ను బ్యాడ్ వాళ్ళు చేశారు, ఓకే. మీరు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, అంతా ఓకే సార్. ప్లీజ్ సార్, 4 గోడల మధ్య జరగాల్సిన విషయం సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. ఆవిడకి కోర్టులో ఉందంట కదమ్మా, కొంచెం చూసుకోండి అని. ఎందుకు సార్ ఇట్లా? ఎందుకు సార్ మా ఫ్యామిలీని టార్గెట్ చేసి? సార్ ఇప్పుడు మేము సూసైడ్ చేసి అందరం చచ్చిపోతే ఎవరు సార్ బాధ్యులు? ఈరోజు నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిద్ది, ఆ అమ్మాయి చాలా చేసిద్ది. ఎమోషనల్ నెక్స్ట్ స్ట్రాటజీస్ నాకు తెలుసు కదా. అమ్మాయి జిస్మత్ పెట్టింది నేనే. హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి ఏమో మార్కెటింగ్ అని, ఇంకొకడేమో ఆపరేషన్స్, ఇంకొకడేమో ఫైనాన్స్ అని చెప్పి నేను తెచ్చుకుని పెట్టాను. అందరు కలిసి ముంచారు. అది వేరే